నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ రోజు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో మొదటి అంశం చూసుకున్నట్లయితే అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇక లోక్సభలో దాదాపు 2 గంటల పాటు చర్చ జరిగింది. ఇక మూజువాణి ఓటుతో లోక్సభ అమరావతి బిల్లును ఆమోదించింది. దాంతో రేపు రాజ్యసభ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి కేంద్ర ప్రభుత్వం అమరావతి బిల్లును పంపించనుంది. ఇక రాష్ట్రపతి ఆమోదం అనంతరం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు ఏదైతే పార్లమెంట్లో ఈరోజు ఒక చరిత్రాత్మకమైనటువంటి అమరావతికి సంబంధించినటువంటి చట్టపరమైనటువంటి బిల్లు ఈరోజు ఆమోదం పొందడం రేపు రాజ్యసభకు కూడా వెళ్తున్నటువంటి సందర్భం. మరొక ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశము, రేపు జరగబోయేటటువంటి రాజ్యసభలో బిల్కు సంబంధించినటువంటిది ఏదైతే అంటే టీడీపీ ఎంపీలు అనుకోవచ్చు, దాన్ని ప్రవేశపెట్టేటటువంటి విధి విధానాలు అనుకోవచ్చు, వీటన్నిటినీ కూడా ప్రత్యక్షంగా చూసేందుకు అటు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ఢిల్లీకి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఢిల్లీకి రానున్నారు. రేపు రాజ్యసభలో గ్యాలరీలో ప్రత్యక్షంగా చూడడానికి రేపు జరగబోయేటటువంటి అమరావతి చారిత్రాత్మకమైనటువంటి బిల్ పాస్ అయ్యేటటువంటిది లోక్సభ ఆమోదం పొందిన తర్వాత రేపు రాజ్యసభలో జరిగేటటువంటి అంటే అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూడడానికే నేను ఢిల్లీకి వెళ్తున్నానంటూ ఇంతకుముందు చాలా కీలకంగా కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటిది ఒక సమావేశంలో కూడా చెప్పినటువంటిది. మరి కొద్దిసేపట్లో ఢిల్లీకి రానున్నారు. ఇక్కడ ఇది ఒక భాగం. అయితే ఈరోజు ఏదైతే చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లు ఆమోద ముద్రం అంటే అక్కడ అమరావతికి సంబంధించినటువంటిది అక్కడ అసెంబ్లీ ఆమోదం పొందిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే అంటే ఇక్కడ క్యాబినెట్కి సంబంధించినటువంటి ఆమోద పొందడానికి అనేక కీలకంగా కూడా సమావేశాలు కూడా జరిపినటువంటిది ఈరోజు పార్లమెంట్లో ఇక్కడ అంటే తీర్మానానికి సంబంధించినటువంటిది అటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టినటువంటిది. ఇటు అంటే టీడీపీకి సంబంధించినటువంటిది, అటు బీజేపీకి సంబంధించినటువంటి, జనసేనకు సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా అమరావతికి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తావించడము, దీనికి అనుగుణంగా అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా అడ్డుకున్నటువంటిది, చివరిగా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు వాకౌట్ చేసినటువంటిది ఈరోజు అసెంబ్లీ ఇక్కడ పార్లమెంటు సాక్షిగా లోక్సభలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. దాదాపు ఇక్కడ అంటే ఏదైతే మనకు అసెంబ్లీలో జరిగినటువంటి తీర్మానం అనుగుణంగా మార్పులతోటి ఈరోజు మనకు పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటిది ఏదైతే ముఖ్యమైనటువంటి అంశం అమరావతి పునర్విభజన సవరణ బిల్లును 2014 నుంచి 2024 జూన్ 1 వరకు ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి దానికి అంటే 2024 ఇటు జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చే విధంగా ఇటు సెక్షన్ 5 నుంచి సబ్ సెక్షన్ 2 వద్ద చేర్చాలని, అమరావతి వద్ద రాజధాని అనే పదాన్ని చేర్చుతూ ఈరోజు పార్లమెంటు సాక్షిగా లోక్సభలో ఒక పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటిది లోక్సభలో ఆమోదం పొందడము, దానిపై వైసీపీ అంటే మేము అమరావతికి ఆమోద ముద్ర తెలుపుతున్నాము, కానీ ఇందులో కొన్ని లొసుగులు ఉన్నాయి, దీనికి ప్రభుత్వం జవాబు చెప్పాలి అంటూ కూడా కొంత కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాయి. అటు టీడీపీకి సంబంధించిన వారు ఎంపీలందరూ కూడా మేము మాట్లాడేటటువంటి సమయంలో అడ్డుపడుతున్నారంటూ కూడా అటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు వాకౌట్ చేయడం అన్నది ఈరోజు చాలా కీలకము. దాదాపు 2 గంటల పాటు జరిగినటువంటి చర్చల్లో అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కూడా మాణిక్యం ఠాగూర్ మొట్టమొదటిసారిగా ఏదైతే హైదరాబాద్ 2గా విడిపోయినప్పుడు మా ప్రభుత్వం చేసినటువంటి సమయంలో కాంగ్రెస్ చేసినటువంటి ఏదైతే 2 రాష్ట్రాల హైదరాబాదు రాజధానిగా చేసినటువంటి సందర్భంలో మా ప్రభుత్వం చేసిందంటూ ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో తన ప్రసంగము భావోద్వేగమైనటువంటి ప్రసంగం వరకు కూడా దాదాపు 2 గంటల పాటు చాలా యావత్ ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు, తెలుగు రాష్ట్ర ప్రజలు అనుకోవచ్చు, ప్రపంచంలో ఉండేటటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ అంటే చాలా రోజుల నుంచి 12 సంవత్సరాల పాటుగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అన్నటువంటి దానికి ఈరోజు ఒక జవాబు దొరికింది అన్నటువంటిది మాత్రము ఒక చరిత్రాత్మకమైనటువంటి బిల్లు పాస్ కావడము, రేపు రాజ్యసభలో ఆమోద ముద్రకు రాజముద్రకు రేపు అన్ని పార్టీలు కూడా దీనికి సంబంధించి కూడా మద్దతు తెలిపాయి. బట్ వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎందుకు మద్దతు తెలపలేదు? వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉందనుకోవచ్చు?
ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటిది అమరావతికి మేము మద్దతు తెలుపుతున్నాము, కానీ మేము అక్కడ అంటే 29,000 మంది రైతులకు సంబంధించింది అనుకోవచ్చు, వారు భూములు పోగొట్టుకున్నారు, వారికి ప్రభుత్వం ఏ విధమైనటువంటి అంశాలను మీరు అంటే ప్రభుత్వం ఏ విధంగా వారికి సహాయ సహకారాలు అందించింది దానిపై లెక్కలను కూడా ఇక్కడ చెప్పడం. తర్వాత ఏదైతే ఇక్కడ మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రాష్ట్రాల రాజధానికి ఎక్కడా నిర్ణయించలేదు, రాష్ట్రమే రాష్ట్ర రాజధాని నిర్ణయించాలి అంటూ కూడా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల అనంతరమే ఇటు వైసీపీ స్టాండ్ తీసుకొని పార్లమెంట్లో మేము మద్దతు తెలుపుతున్నాం అంటూ మరి తర్వాత దీనికి సంబంధించినటువంటిది ఇక్కడ టీడీపీకి సంబంధించిన వారు మేము మాట్లాడేందుకు కూడా అడ్డుపడుతున్నారంటూ కూడా వాకౌట్ చేసినటువంటిది. కానీ దీనిపై ఏదైతే అంటే తీర్మానం పొందిన తర్వాత లోక్సభలో ఇప్పటి వరకు కూడా వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఇంకా అంటే సభ ఇంకా కొద్దిసేపటి క్రిందమే అంటే పూర్తయింది. దీనికి సంబంధించినటువంటి కీలకంగా కూడా వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద లోక్సభలో ఆమోదం తెలుపుతూనే ఉన్నాము, అమరావతి అంటే మేము ఎప్పుడూ కూడా నెగిటివ్ కాదు అంటూ, కానీ అందులో మెలకువలను కూడా ఎత్తు చూపుతూ ఉన్నటువంటిది ఈరోజు పార్లమెంటు సాక్షిగా. కానీ ఇటు టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా ఇది రైతుల విజయము, ఖచ్చితంగా ఏదైతే అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే చేశారో అదే ఇక్కడ పార్లమెంట్లో కూడా వాళ్ళు అదే విధంగా ప్రవర్తించారు. ఈరోజు పార్లమెంటు సాక్షిగా చేసినటువంటి వైసీపీ ఎంపీలకు యావత్ దేశమంతా కూడా చూసింది అంటూ కూడా చేసినటువంటి కీలక వ్యాఖ్యలు. మరొక వైపు రేపు రాజ్యసభలో జరగబోయేటటువంటి ఈ అంటే మహా అద్భుత ఘట్టం అనుకోవచ్చు, మేము దాని కొరకు వెయిట్ చేస్తున్నామంటూ కూడా అమరావతికి చెందినటువంటి కొంతమంది రైతులు కూడా ఢిల్లీకి వస్తున్నారు అన్నటువంటిది మాత్రం సమాచారం కూడా ఉంది. కానీ ఇటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కొద్దిసేపట్లో ఢిల్లీకి చేరుకున్నారు. రేపు రాజ్యసభకు సంబంధించినటువంటి గ్యాలరీలో ఉండి రేపు జరగబోయేటటువంటి ఏదైతే ఆమోద ముద్ర పొందేటటువంటి రాజముద్ర అమరావతి రాజధాని రాజముద్ర అంటే అమల్లోకి తెచ్చేటటువంటి ఆ క్షణాలను స్వయంగా చూడడం కొరకు ఢిల్లీకి రానున్నారు. రైట్, థ్యాంక్ యూ కళ.